అది ఎవరికి అర్హత ఉన్నది అంటే ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అర్హత ఉన్నది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. కానీ ఏ ఒక్క ప్రాణికి కూడా ధర్మము గురించి మాట్లాడేటటువంటి అధికారము లేదు. శాస్త్రాన్ని పట్టుకోవాలన్నా, గురువుగారిని పట్టుకోవాలన్నా, ధర్మాచరణం చెయ్యాలన్నా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అధికారం ఉన్నది. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే దానికి సంబంధించినటువంటి వస్తు సముదాయాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. మాట్లాడడానికి స్వరపేటిక, కర్మాచరణము చెయ్యడానికి, శాస్త్రం తెలుసుకోవడానికి బుద్ధి, మనుష్య శరీరం, వెన్నుపాము నిటారుగా పెరగడం, భూమికి అడ్డంగా పుట్టినా వెన్నుపాము నిలువుగా పెరుగుతుంది. మిగిలిన ప్రాణులకి భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది. ఇవన్నీ పరమేశ్వరుడు ఒక్క నరుడికి మాత్రమే ఇచ్చాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. అందుకే కొన్ని కోట్ల జన్మల యొక్క చక్రము నుంచి